నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: షెడ్యూల్ కులాల వర్గాల యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలపండి। ఎంపీ మహేష్ కుమార్ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్। పలు చోట్ల దొంగతనాలకు నేరాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేసిన ఏలూరు పోలీసులు నిందితుల వద్ద నుంచి 72,94,000 సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్। మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద రెండవ రోజు జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని వెల్లడి। గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సెమీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం। ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల వెల్లడి। షెడ్యూల్ కులాల వర్గాలకు చెందిన యువ పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు। కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ పథకాన్ని 2015లో ప్రారంభించిందని, ఈ పథకాన్ని ఐఎఫ్సిఐ వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ అమలు చేస్తోందని, ఎస్సీ విద్యార్థులు, పరిశోధకులు, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ వంటి వాటిల్లో పనిచేస్తున్న వారిని ప్రోత్సహించే లక్ష్యంతో 30 సెప్టెంబర్ 2020న అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్ ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి బదులిచ్చారు। ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ సోషల్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ మిషన్ కింద లబ్ధిదారులు లేరని కేంద్ర మంత్రి తెలిపారు। వెంచర్ క్యాపిటల్ లిమిటెడ్ తన ఆన్లైన్ పోర్టల్ ఏవైఈ మెంటర్ ద్వారా వివిధ పరిశ్రమల్లో అనుభవజ్ఞులైన మెంటర్ల నుండి మెంటర్షిప్ ప్రోగ్రాంను అందిస్తోందని, ఏప్రిల్ 2022లో ప్రోగ్రాం ప్రారంభించినప్పటి నుండి ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ పారిశ్రామికవేత్తల అభ్యర్థన ఆధారంగా 3 వేర్వేరు మెంటర్లచే 6 మెంటర్షిప్ సెషన్లు నిర్వహించారని, ఈ కార్యక్రమం రాష్ట్రాలు, జిల్లాల వారీగా నిర్వహించలేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు। ఆంధ్రప్రదేశ్లోని తెలుగు మాట్లాడే ఎస్సీలకు ఈ పథకం గురించి అవగాహన పెంచడానికి బ్రోచర్లు తెలుగులో అందుబాటులో ఉంచినట్లు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు। పలు చోట్ల దొంగతనాలకు నేరాలకు పాల్పడిన ముఠాను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు। వారి వద్ద నుంచి 72,94,000 రూపాయల బంగారం, వెండి వస్తువులతో పాటుగా నేరాలు చేయడానికి ఉపయోగించిన పనిముట్లను, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు। ఏలూరులోని జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు। ఏలూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 11వ తేదీన అర్ధరాత్రి ఒక దొంగతనం జరిగింది। కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఒక బంగారం షాపు గోడను పగులగొట్టి లోపలకు చొరబడి బంగారం, వెండి వస్తువులను అపహరించారు। దీంతో బాధితులు ఏలూరు 1 టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు। ఈ ఫిర్యాదు ఆధారంగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి ఒక ముఠాను అదుపులోకి తీసుకున్నారు। ఈ ముఠాలో 3 నిందితులు, ఒక మైనర్ బాలుడు ఉన్నారు। వీరిని విచారించగా గతంలో పలు దొంగతనాలకు, నేరాలకు పాల్పడినట్లు తేలింది। దీంతో వీరిని అరెస్టు చేసి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులతో పాటుగా నేరాలకు ఉపయోగించిన పరికరాలను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు। ఈ సమావేశంలో అదనపు ఎస్పీ అడ్మిన్ నక్కా సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు। మన వాళ్ళు
మళ్ళీ ఒక మంచి కేసు, ఒక ఇంటర్ స్టేట్ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. ఈ నలుగురు దొంగలు కూడా రాజస్థాన్, ఆగ్రా ఈ బార్డర్లో నుంచి ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ప్రీవియస్లీ కూడా చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి. ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి, మర్డర్ కేసు ఉన్నాయి, అటెంప్ట్ టు మర్డర్ కేసులు ఉన్నాయి. సో చాలా కరడు మోపిన దొంగల్లాగా అనుకోవచ్చు. ఈ రీసెంట్గా మన తెలుసు లోకేశ్వరి జ్యువెలర్స్ అని చెప్పి ఈ భోగి ముందు రోజు అటు 12th 13th మధ్యలో చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి దాని వెనకాల ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసి ఆ హోల్ నుంచి ఈ మొత్తం దొంగతనం సామాన్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఈ టీం అందరినీ అరెస్ట్ చేసి 469 గ్రాముల బంగారము, 41 కిలోస్ సిల్వర్, బైక్, వాళ్ళ దొంగతనానికి వాడిన బైక్, ఒక ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ ఒక్క దొంగతనమే కాకుండా కొన్ని ఏలూరు రూరల్ లిమిట్స్లో కూడా కొన్ని దొంగతనాలు చేశారు. ఒక అటెంప్ట్ కూడా చేసి ఫెయిల్ అయింది. ఇది కాకుండా దీనికి ముందు 2022లో కూడా ఒక 3 దొంగతనాలు చేశారు వీళ్ళు. టోటల్ 8 కేసెస్ వీళ్ళని పట్టుకోవడం వల్ల మనకి డిటెక్ట్ అయ్యాయి. దీంట్లో మెయిన్ ముద్దాయిలో వచ్చేసి కుల్దీప్ శర్మ, తర్వాత రాజేష్ కుష్వాహా, ఈ మనోజ్ కుమార్, ఇంకొక మైనర్ ఉన్నారు, వీఆర్ నాట్ డిస్క్లోజింగ్ హిజ్ నేమ్. సో వీళ్ళందరూ కలిసి ఎప్పటి నుంచి జైళ్ళల్లో పరిచయం వాళ్ళకి, కొంతమంది చిన్నప్పుడు స్నేహితులు, ఈ చెడు అలవాట్లకి పాల్పడి ఈ T2 అనేవాడి సహాయంతో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు. మధ్యలో వేరే కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండడం వల్ల వాళ్ళ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. డిసెంబర్ నుంచి వచ్చి ఒకసారి రెక్కీ చేసుకొని మళ్ళీ ఈ 4 దొంగతనాలు చేయడము, దాంతోపాటు ఈ పెద్ద దొంగతనంగా ఈ లోకేశ్వరి జ్యువెలర్స్లో ఎంచుకొని, ఆ ప్లేస్ అయితే బాగా దూరంగా ఉంటుంది, వెనక వైపు నుంచి వాళ్ళు పెద్ద హోల్ పెట్టినా కూడా ఎవరు కనిపెట్టలేరు అన్న ఉద్దేశంతో ఒక 2-3 డేస్ దాన్ని తెలివిగా హోల్ చేసి షాప్లో ఉన్న వాళ్ళు ఉన్నట్లే ఉన్నారు. డైలీ వాళ్ళు షాప్లో వెళ్తున్నారు, కానీ వాళ్ళు నోటీస్ చేయలేకుండా వీళ్ళు స్లోగా వర్క్ చేసి డిగ్ చేసుకొని one fine day they removed it. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన జనవాణి కార్యక్రమంలో 2వ రోజు కూడా ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల వద్ద నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అంతేకాకుండా ఈ వినతులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైలవరం జనసేన ఇన్ఛార్జ్ ఆకుల గాంధీ, జనసేన వీర మహిళా కోఆర్డినేటర్ రావి సౌజన్య, లీగల్ సెల్ కె దుర్గావతి తదితరులు పాల్గొన్నారు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సెమీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సెమీ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు గుండె నొప్పి వచ్చినప్పుడు సెమీ ప్రోగ్రాం ద్వారా చికిత్సను అందించడం జరుగుతుందని, బాధితుడికి సెమీ రూమ్లో ఈసీజీ తీసి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ ఆసుపత్రికి ఆన్లైన్ ద్వారా ఆ రిపోర్ట్ను పంపించి అక్కడ వైద్యుల సూచన మేరకు ఇక్కడ చికిత్స అందిస్తామన్నారు. అంతేకాకుండా పరిస్థితి తీవ్రతరం అయితే సుమారు 40,000 రూపాయల విలువగల టెనెక్టిలెస్ ఇంజెక్షన్ను బాధితుడికి ఉచితంగా ఇచ్చి మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్లో విజయవాడకు తరలిస్తామన్నారు. గత ఏప్రిల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించి 10 మందికి ఈ ఇంజెక్షన్ అందించామన్నారు. కావున గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల కోరారు. జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో మనకి ఇక్కడ కార్డియాక్ పేషెంట్స్కి గురించి కొంత ట్రీట్మెంట్ జరుగుతుంది. కొన్ని గవర్నమెంట్ ప్రభుత్వం వారు స్టెమీ ప్రోగ్రామ్ అని అది లాంచ్ చేసి ఆ ప్రోగ్రాం ద్వారా
కార్డియాక్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళకి ఇంజెక్షన్ చేసి హయ్యర్ కార్డియాక్ సర్జరీస్ చేసే కార్డియాక్ సెంటర్స్కి పంపించేంత వరకు వాళ్ళు స్టేబుల్గా ఉండటానికి కావలసిన సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి మన హాస్పిటల్లో స్టెమీ ప్రోగ్రామ్ అని లాంచ్ చేశారు. ప్రోగ్రామ్ దాదాపుగా లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యింది. ఎవరికైనా చెస్ట్ పెయిన్తో, హార్ట్ ప్రాబ్లంతో కనుక అంటే అలా సఫర్ అవుతూ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ అటువంటి అటాక్ వస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి వస్తే వాళ్ళకి పరీక్ష చేసి ఈసీజీ తీయటం జరుగుతుంది. ఆ ఈసీజీని స్టెమీ రూమ్లో చేసి ఆ ఈసీజీని మనము విజయవాడలో ఉన్న సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఉన్న కార్డియాలజీ ప్రొఫెసర్స్కి ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఆ ఈసీజీని స్టడీ చేసి అది పర్వాలేదా లేకపోతే ఇమీడియట్గా ఇంజెక్షన్ ఇచ్చి హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయాలా అనే సలహాని ఆన్లైన్ ద్వారా ఇమీడియట్గా మనకి అందిస్తారు. ఆ పేషెంట్ రియల్ ప్రాబ్లంతో ఉండి మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే గుండెకి సంబంధించిన బ్లడ్ సప్లైలో ప్రాబ్లం ఉంది అని ఐడెంటిఫై చేస్తే ఆ పేషెంట్కి మన దగ్గర టెనిక్టోప్లాజ్ అనే ఇంజెక్షన్ ఉంది. 40 mg ఇంజెక్షన్ ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది దాదాపుగా 35,000 నుంచి 40,000 కాస్ట్లో ఉంటుంది అన్నమాట. 40,000 వాల్యూ చేసే ఇంజెక్షన్ వాళ్ళకి అందించి ఇమీడియట్గా అంబులెన్స్లో హయ్యర్ సెంటర్కి అంటే కార్డియాక్ సెంటర్కి విజయవాడ పంపించడం జరుగుతుంది. అక్కడ వరకు వెళ్ళేంత వరకు ఈ ఇంజెక్షన్ వలన ఆ హార్ట్ పనిచేయడంలో ఆ కంటిన్యూటీ ఉంటుంది అన్నమాట. ట్రీట్మెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 150 మంది పేషెంట్లని స్టెమీ ప్రోగ్రాంలో ఎగ్జామిన్ చేసి వాళ్ళల్లో 10 మందికి మన దగ్గర ఇంజెక్షన్స్ ఇచ్చి హయ్యర్ సెంటర్కి పంపించడం జరిగింది. వాళ్ళల్లో దాదాపుగా 7 పేషెంట్లు సర్వైవ్ అయ్యారు. ఈ ఇంజెక్షన్ మన దగ్గర అందుకుని సేఫ్గా కార్డియాక్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి ఈ మన గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా గవర్నమెంట్ వారు అందించిన ఈ స్టెమీ ప్రోగ్రాం ద్వారా వాళ్ళు సర్వైవ్ అయ్యారు. అలాగే ఇక్కడ ఎవరైనా కూడా పరిసర ప్రాంతాల్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్తో ఎవరైనా బాధపడుతున్నా సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చి బాధపడుతున్న వాళ్ళు బయట లేట్ చేయకుండా హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఈసీజీ తీసి ఆన్లైన్లో కార్డియాలజిస్టులతో మాట్లాడి వాళ్ళకి తగిన వైద్యం ఇక్కడ అందించి ఒకవేళ హయ్యర్ సెంటర్లో వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరత ఉంటే కనుక అక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంది. కోళ్ల పెంపకందారులు వారి కోళ్లకు విధిగా వ్యాక్సిన్ వేయించాలని జంగారెడ్డిగూడెం ప్రాంత వైద్యశాల ఏడీ డాక్టర్ పిఎన్వి శేఖర్ దొర సూచించారు. కోళ్లకు వైరస్ సంక్రమించి పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్న నేపథ్యంలో కోళ్ల పెంపకందారులకు పలు సూచనలు చేసేందుకు జంగారెడ్డిగూడెంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో డాక్టర్ శేఖర్ మీడియాతో మాట్లాడారు. శీతాకాలంలో కోళ్లకు వైరస్ సోకి మృత్యువాత పడుతూ ఉంటాయన్నారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుందని గుర్తు చేశారు. అయితే దీనిని ఎదుర్కొనేందుకు కోళ్లకు ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. దీనికోసమే తాము కోళ్ల ఫామ్లను సందర్శించి రైతులను అప్రమత్తం చేశామన్నారు. అదేవిధంగా కోడి మాంసం, గుడ్లు తినకూడదనే అపోహలు ప్రజల్లో ఉన్నాయన్నారు. ప్రజలు ఎటువంటి అపోహలు లేకుండా వండుకుని కోళ్లను, గుడ్లను తినవచ్చని డాక్టర్ శేఖర్ దొర స్పష్టం చేశారు. ఈ మధ్యకాలంలో నాటుకోళ్ళు కానీ కమర్షియల్ పౌల్ట్రీ కానీ చనిపోతున్నాయని వదంతులు వస్తున్నాయండి. సాధారణంగా ఏంటంటే ఈ శీతాకాలంలో కోళ్ళు సాధారణంగా చనిపోతూ ఉంటాయి. అలాంటిది ఏమవుతుందంటే ఒక్కొక్కసారి శీతాకాలంలో ఆర్డీకే అంటే రానికెట్ డిసీజ్ హైలీ విరిలెంట్ స్ట్రెయిన్ అఫెక్ట్ అయినప్పుడు ఉన్నదానికంటే కొద్దిగా ఎక్కువగా చనిపోతూ కనిపిస్తుంటాయి. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మన ఏరియాలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్ అన్నిటినీ వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడాను మరణాలు అధికంగా ఏమీ లేవు. వాళ్ళకి ఆ పౌల్ట్రీ ఫార్మ్ యజమానులకి బయోసెక్యూరిటీ మెజర్స్ మీద అవగాహన చేయడం కూడా జరిగింది. అలాగే ఈ విషయంలో ప్రజలందరూ కూడాను కొంత అవగాహన కలిగి ఉండాలి. కోళ్ళు వైరస్లు కానీ కోళ్ళ మరణాల మీద కూడాను. సాధారణంగా శీతాకాలంలో ఈ రానికెట్ డిసీజ్ వైరస్ అంటారు, అంటే కుక్కర తెగులు అధికంగా వస్తుంది.
దీంతోపాటు పౌల్ట్రీ పాక్స్ వైరస్ వస్తుంది. సాధారణంగా ఎప్పుడూ వచ్చేది రానికెట్ డిసీజ్ అనమాట. ఇది రాకుండా మనం చేయాలంటే ప్రతి 6 నెలలకు ఒకసారి, శీతాకాలం ముందర తర్వాత కూడాను ప్రతి 6 నెలలకు ఒకసారి ఆర్డీకే వ్యాక్సిన్ చేయించుకుంటే చక్కగా మీ కోళ్ళు చనిపోకుండా ఉంటాయి. ప్లస్ ఆర్థికంగా మీరు నష్టపోకుండా ఉంటారు. సాధారణంగా కోళ్ళకు వచ్చే వైరస్ల వల్ల ఎటువంటి ప్రమాదము, మనుషులకు ఎటువంటి ప్రమాదం జరగదు. కోళ్ళకు వచ్చేటువంటి వైరస్లు మనుషులకు సోకవు. ఈ కాలంలో వైరస్లు వస్తాయి కాబట్టి ప్రజలందరూ ఏమనుకుంటూ ఉంటారంటే గుడ్లు తినకూడదు లేదా కోడి మాంసం తినకూడదనే అవగాహన అనుకుంటూ ఉంటారు. అది తప్పండి. ఈ వైరస్ జస్ట్ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దే చనిపోతుంది. లేదా మన చేతితో రోజు కరోనాలో ఎలా అయితే మనం హ్యాండ్ వాష్ అన్నీ చేసుకుంటున్నామో జస్ట్ అలా చేసుకున్నా సరే సోప్తో కూడా చనిపోతుందండి ఈ వైరస్. అంత ఫ్రెజైల్ అయిన వైరస్. కాబట్టి ప్రజలు నిరభ్యంతరంగా కోడి మాంసాన్ని, గుడ్లని చక్కగా ఉడికించి ఫ్రై చేసుకుని చక్కగా తినచ్చు. ఇందులో ఎటువంటి అపోహలు కానీ ఏమి కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలియజేసుకుంటున్నామండి. మరియు మన కోళ్ళ పెంపకందారులకి మా పశుసంవర్ధక శాఖ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి కోళ్ళకి ఎటువంటి తెగుళ్ళు కానీ ఏమైనా 1-2 చనిపోతున్నా కానీ మా ప్రాంతీయ పశు వైద్యశాల జంగారెడ్డిగూడెంలో మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాటికి తగినటువంటి చికిత్స, తగిన మందులు, తర్వాత వ్యాక్సిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించవలసిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 and 9440389800. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. నిరుద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో తన గళం విప్పుతానని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం శాసన మండలి పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులు తెలిపారు. ఏలూరులో గురువారం ఆయన తన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె వెట్రిసెల్వికి అందజేశారు.
ఈ సందర్భంగా రాఘవులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. అలాగే నిరుద్యోగుల సమస్యలను నేటికి పరిష్కరించలేదని ఆరోపించారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తొలుత నగరంలోని సిఐటియు కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బొర్రా గోపీమూర్తి, ఐ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తేదీలో జరగబోతున్నటువంటి శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పీడీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు నా పేరుని ప్రతిపాదన బలపరిచినాయి. ఆ రకంగా రేపు 27వ తేదీలో నేను పోటీలో ఉండబోతా ఉన్నాను. ఈ పోటీలో పాల్గొన్న తర్వాత అనుభవించినటువంటి జ్ఞానవంతమైనటువంటి పట్టభద్రులందరూ కూడా నాకు విజయం చేకూర్చాలని చెప్పి వారందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను. నేను శాసన మండలికి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఏదైతే రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి విధానాలు ఏమైతే కొనసాగుతూ ఉన్నాయో, రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరకుండా ఉంటున్నాయో వాటినన్నిటి పరిష్కారం కోసం కృషి చేయడం, పోరాటం చేయడం, నిరంతరం వాటిని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తా. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రేపు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరి సమస్యలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అనేక సమస్యల మీద ఈ సమాజంలో బాధపడుతూ ఉన్న సందర్భాన్ని ప్రస్తావన చేయడం కోసమే రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో 5 టీచర్ ఎమ్మెల్సీలు, 5 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మీ ఆ వర్గాల వారిని ఎన్నుకొని మీరు ప్రస్తావన చేయమని చెప్పి పెట్టిన దాన్ని ఈరోజు 2018 సంవత్సరాలుగా మా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ రకంగా రేపు కూడా ఆ గ్రూప్లో నేను కూడా ప్రవేశించిన తర్వాత కూడా వాటి కోసం గలమెత్తి మాట్లాడి వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడచిన 30 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 3.11 కోట్ల రూపాయల అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండప ఆవరణలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ హుండీల లెక్కింపులో స్వామివారికి 3,11,12,331 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఇన్ఛార్జ్ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే భక్తుల కానుకల రూపేణా 305 గ్రాముల బంగారం, 6 కేజీల 455 గ్రాముల వెండి లభించినట్లు, అలాగే విదేశీ కరెన్సీ సైతం అధికంగా లభించినట్లు తెలిపారు. భీమడోలు గ్రామ దేవతలు గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, మద్ది రావమ్మ అమ్మవార్లకు గ్రామానికి చెందిన భక్తులు వెండి నేత్రాలను సమర్పించారు. ఈ నెల 7 నుంచి మార్చి 9వ తేదీ వరకు భీమడోల్లోని అమ్మవార్ల జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ దేవతలకు గ్రామానికి చెందిన భక్తులు బంగారు ఆకాంక్ష, బంగారు పెద్ద శ్రీను, నాగవేణిలు, వెండి నేత్రాలు, పట్టు వస్త్రాలు, సారెను ఆలయ కమిటీ అధ్యక్షులు దత్తాడ శ్రీనివాసరాజుకు అందించారు. తొలుత ఆలయంలో వారంతా పూజలు చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దత్తాడ శ్రీనివాసరాజు, కమిటీ ప్రతినిధులు ప్రత్తి మదన్,
ఈతకోటి బాబీ, గంధం వెంకట్రావు, భాస్కర్రావు, శేషపుగిరి, ఎడ్ల నాగేశ్వరరావు, ఆల్తి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నాచుగుంట వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు. ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద హైవేపై తాడేపల్లిగూడెం నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న ఖాళీ ఊక లారీ సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. సదరు లారీ డ్రైవర్ జట్టు కూలీ లారీని పరిశీలిస్తున్న సమయంలో గౌహతి నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న యాపిల్ లోడు కంటైనర్ లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఊక లారీ డ్రైవర్ జట్టు కూలీ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హనుమాన్ జంక్షన్ వాసులుగా గుర్తించిన చేబ్రోలు పోలీసులు ప్రమాదం జరిగిన తీరును తదితర వివరాలను చేపట్టారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. షెడ్యూల్ కులాల వర్గాల యువ పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తెలపండి. ఎంపీ మహేష్ కుమార్ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిన కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్. పలు చోట్ల దొంగతనాలకు నేరాలకు పాల్పడిన ముఠాను అరెస్టు చేసిన ఏలూరు పోలీసులు నిందితుల వద్ద నుంచి 72,94,000 సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద 2వ రోజు జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని వెల్లడి. గుండె సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో సెమీ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.